సతీష్ ఉన్నారు. ఒకసారి మనం బీజేపీ టీడీపీ జనసేన గురించి మాట్లాడుతున్నాం. సతీష్, ఓవరాల్ కామెంట్ చూసుకుంటే బీసీలకు ప్రాధాన్యత లేదు, సొంత సామాజిక వర్గానికి, అది ముఖ్యంగా పెత్తందారులకు కోటీశ్వర్లకు మాత్రమే ఈసారి చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చారు. చాలా వరకు టికెట్లు అమ్ముకున్నారు. ముఖ్యంగా 100 కోట్ల రూపాయలకు వసంత కృష్ణప్రసాద్కు టికెట్ అమ్ముకున్నారని డైరెక్ట్ చాలా కాలం నుంచి పార్టీలో ఉన్నటువంటి దేవినేని ఉమాకు సంబంధించిన అనుచరులు చెప్తున్నారు. సో ఒక్కటి, పెత్తందారులకు డబ్బులున్న వాళ్ళకి ఇవ్వాలి, బీసీలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూడాలి అనేటువంటిది ఓవరాల్గా చంద్రబాబుకు సంబంధించినటువంటి ఎలక్షనీరింగ్ స్లోగన్ లాగా కనిపిస్తుంది. ఫైనల్ కామెంట్ సతీష్. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సీట్ల కేటాయింపులో ఒకటి పొత్తు అంశానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరినప్పటి నుండి కూడా చంద్రబాబు ఇదే పాలసీని తీసుకొస్తారు. ఒకటి, నమ్మినటువంటి ఆ పొత్తు పెట్టుకున్నటువంటి జనసేనకి, అదేవిధంగా బీజేపీకి ఒకవైపు వెన్నుపోటు పొడిచారు. మరొక వైపు చంద్రబాబును నమ్ముకొని అనేక దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ నుండి కొనసాగుతున్నటువంటి నాయకత్వానికి వెన్నుపోటు పొడిచారు. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళినటువంటి ఫిరాంపి ఎమ్మెల్యేలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అన్నిటినీ కూడా పూర్తిగా తన వేలంపాట ఆ ప్రక్రియలో, సీట్ల కేటాయింపులో అనుసరించినటువంటి వేలంపాట ప్రక్రియలో ఎవరైతే ఎక్కువ డబ్బులు పెడతారో, ఎక్కువ కోట్లు డిపాజిట్ చేస్తారో వాళ్ళకి సీట్లు ఇచ్చేటువంటి నిర్ణయం ఈ జాబితాను చూసాక అర్థమైపోతుంది. ఎందుకంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితుంది. సో నరసరావుపేట నుండి ఎంపీ అభ్యర్థికి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలైనా, నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా, ఏలూరులో ఉన్నటువంటి బీసీ అభ్యర్థి ఆల్రెడీ అక్కడ గోపాల్ యాదవ్ అనే ఒక వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి అతనితో ఖర్చు పెట్టించి ఇప్పుడు యనమల వియ్యంకుడు కోటీశ్వరుడు అయినటువంటి ఆ యనమల వియ్యంకుడు కొడుకు, అదే యనమల అల్లుడికి ఎవరైతే పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకున్నాడో అతనికి ఇచ్చినటువంటి పరిస్థితి. సో దేవినేని మైలవరం సీట్లో ఏం జరిగిందో స్వయంగా దేవినేని ఉమానే చాలా స్పష్టంగా ముందే చెప్పారు. 100 కోట్లకి వేలంపాట పెట్టామన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో మరొక వైపు పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు పీతల సుజాత కానీ, జవహర్ కానీ, అదేవిధంగా పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ కానీ, కిమిడి కళా వెంకట్రావు కానీ, కిమిడి మృణాల్ని ఆ కొడుకు కానీ, వీళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వకపోవడానికి కారణం కేవలం డబ్బులు డిపాజిట్ చేయలేదన్నటువంటి ఒకే ఒక్క రీజన్. దీంతోపాటుగా వచ్చినటువంటి సీట్లు మన కొన్ని సామాజిక వర్గాల్లో కూడా మనం చూసినట్టయితే బీసీలకి సాధారణంగా పేద వర్గాలు ఉంటాయి. బీసీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించినప్పుడు 11 మందిని ఆ బీసీలకు అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఈ 25 లోక్సభ స్థానాల్లో 11 స్థానాలు బీసీలకు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ కానీ, రాజకీయ పార్టీ అధ్యక్షుడు కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు లేరు. ఈరోజు బీసీల పార్టీ అని బీసీ డిక్లరేషన్ ఇచ్చినట్టు కొద్ది రోజులకే 4 సీట్లు మాత్రమే బీసీలకు ఈరోజు ఇవ్వడం అన్నది, కాపులకైతే అసలు సీటే ఇవ్వకపోవడం అన్నది, బీసీల్లో ఉన్న చోట తన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని పెట్టుకోవడం కూడా, ఇవన్నీ పెత్తందారి పోకడగా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ చెప్తుంది. ఎందుకంటే ఈ సీట్లలో కూడా మనం చూస్తే అభ్యర్థులు కూడా చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కృష్ణా జిల్లాలో మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ 1000 కోట్ల ఆస్తిపడిన వసంత కృష్ణప్రసాద్ మీద ఒక సామాన్యమైనటువంటి బీసీ యాదవ్ సామాజిక సంబంధించిన వ్యక్తి పోటీ చేయబోతున్నారు. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. సో తెలుగుదేశం పార్టీకి అందుకే ఈ సీట్ల కేటాయింపు అని రచ్చ అయింది. తెలుగు తమ్ముళ్ళు రోడ్డుకి కొట్టుకొని చంద్రబాబుని బూతులు తిడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం స్వయంగా శ్రీకాకుళంలో కూడా చూసినటువంటి పరిస్థితి అయితే స్పష్టం అవుతుంది. రైట్ సతీష్, మనం చూడొచ్చు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి చోట, అది తిరుపతి సీట్ కావచ్చు, లేకుంటే అది ముఖ్యంగా రాజమండ్రి సీట్ కావచ్చు, ప్రతి సీట్లో 3 పార్టీలు పొత్తుల పేరుతో కత్తులు దూసుకుంటున్నటువంటి ఒక చిత్రాన్ని చూస్తున్నాం. ఇప్పటి వరకు మా ప్రతినిధులు ఓవరాల్గా స్టేట్ పిక్చర్ అందించేటువంటి ప్రయత్నం చేశారు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జిల్లా రిపోర్టర్లతో మాట్లాడదాం. ప్రతి జిల్లాలోని ప్రతి సీటులో ఏం జరుగుతోంది, ఎవరు ఎర్ర జెండా ఎగరేశారు, అదేవిధంగా బీసీలను ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఊచకోతకొచ్చారో చూద్దాం.